హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు వ్లాగ్. కడియం శ్రీ గంగా భవానీ గార్డెన్స్కి అయితే వచ్చామండి, గులాబీ మొక్కలు తీసుకుందామని చెప్పి. మేమైతే కడియం నర్సరీ దగ్గరికి వచ్చామండి గులాబీ మొక్కలు తీసుకుందామని. ఏం చూడగానే ఇంకా మొక్కలే కదండి, ఎన్ని పూల మొక్కలు, ఎన్ని వెరైటీ మొక్కలు, అసలు ఆ మొక్కలు చూస్తూ ఉంటే భలే ఉందండి. మేమైతే సరే బాల్కనీలో గులాబీ పూలు మొక్కలు అని చెప్పి తీసుకున్నా. నాకు గొంతు అయితే పోయింది, ఏమనుకోకండి, కోల్డ్ చేసింది. గోదావరి జిల్లాలో ప్రకృతి అందాలు అయితే చాలా బాగుంటాయి కదండి. అందులో కడియం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అంత మొక్కలు, పువ్వులు, అసలు వెరైటీ మొక్కలతో, పువ్వులతో అసలు బృందావనం అలాగే ఉందండి. రాజమండ్రి దగ్గరలో కడియపు లంక, కడియం అని కూడా అంటారండి. ఇక్కడ నర్సరీలు అయితే 2000 పైగానే ఉన్నాయి. అసలు చక్కని ప్రదేశం ఏదైనా ఉంది అంటే కడియపు లంక అండి. ఎక్కడ చూసినా ఇంకా పచ్చని వనాలతో, పువ్వులతో, ఇక్కడ ఎన్ని వేల మొక్కలు ఉన్నాయంటే ఆ మొక్కల పేర్లు వాళ్ళు చెప్తూ ఉంటే అసలు ఇవి మనకి బాబు ఎన్ని ఉన్నాయా అనిపిస్తాయి. ఆ పువ్వులు కానీ కొత్త రకాలండి మొక్కలు అన్నీ, అసలు ఎప్పుడు చూడలేదు, అన్ని రకాలైతే ఉన్నాయి. వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కలు అయితే తీసుకుని వెళ్తారండి. ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చి మొక్కలు తీసుకుని వెళ్తారు. ఇక్కడ మొక్కలే కాదండి, పువ్వులు కూడా ఫంక్షన్కి గట్టా, కడియం అంటేనే ఫంక్షన్కి వచ్చి పువ్వులు తీసుకుని వెళ్తారు చాలామంది. డెకరేషన్ కోసం అయితే కడియపులంక దగ్గర నుంచే పువ్వులు పట్టుకెళ్తారంటండి. చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ డెకరేషన్ కోసం పువ్వులు పట్టుకెళ్తారంట. 10 రూపాయల కాడ నుంచి కొన్ని వేల మీద ఉన్నాయండి మొక్కలు, చెట్లు అయితే 60,000, 70,000, లక్ష, అసలు చాలా మొక్కలైతే ఉన్నాయి. చైనా పైకే సమ్మయ్యి అందానికే ఒకటి మొక్కొచ్చి 1,70,000 దాకా. 1,70,000 చాలా మంది కొంటారండి. కొంటారు, ఈ అందానికే పార్కులు గట్టా చేసుకుంటారు ఇంటి ముందు. మొక్క వచ్చి 1,60,000 అండి. ఈ అందం కోసం చాలా వేసుకుంటూ ఉంటారండి చాలా మంది. ఇవైతే చూసారా పడవలా ఉంది. ఇలాంటివన్నీ గార్డెన్స్లో అయితే చాలామంది పెంచుకుంటారంటండి. చాలా అందంగా ఉన్నాయి కదండి చూడడానికి. అలానే ఇవి రేటు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. అన్ని లక్షల్లోనే ఉన్నాయి. రేట్లు 60,000 కాడి నుంచి లక్షల్లోనే చెప్పారు ఒక్కొక్క చెట్టుని అడిగితే. దారిలో మా అమ్మాయి బజ్జీ మిక్చర్ తిందాం మమ్మీ అంది. ఇంకా బజ్జీ మిక్చర్ అయితే తినేసి, నూడిల్స్ తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. గులాబీ మొక్కలు అయితే తీసుకొచ్చామండి. మా బాల్కనీలో ప్లేస్ అయితే తక్కువగా ఉంటుందండి, అందుకనే గులాబీ మొక్కలు తీసుకున్నాము. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మొక్కలు అయితే తీసి తెచ్చుకుంటాము. చాలా బాగున్నాయి, అక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. తప్పనిసరిగా మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ మొక్కలు తీసుకుని. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.